ఏమండి చూసారా, ఒక కుండీలో ఒక తోటలాగా వచ్చింది తులసమ్మ. నేనైతే దీంట్లో ఏం పెట్టలేదండి. అసలు నేను తులసమ్మని ఒకే ఒక చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాను. తులసమ్మకి ఇలా పూలు వస్తాయి కదా, ఇగో చూడండి, ఇలా కాయలు వచ్చి అవే రాలితే పక్కన పక్కన కుండీలో అల్లుకుంటుందంట. అట్ట ఆ కుండీలో ఫుల్గా ఒక తోటలాగా వచ్చింది. ఇది రెండో కుండీ. దీంట్లో చూడండి, నేను రోజాలు వేసున్నాను. ఈ కుండి దాని పక్కన ఉన్న వల్ల దానికి పూతంతా దాంట్లో రాలి ఇలా వచ్చింది. నేను ఈరోజు శనివారము వెంకటేశ్వర స్వామికి కోసి మాల్లాగా అదే కొద్దిగా పెట్టాలనుకున్నా, కానీ భలే వచ్చిందండి. నిజంగానే తులసి అలా రావటం మనకి అదృష్టం అంట, చాలామంది చెప్తున్నారు. నాకు దేవుడు ఏ రూపంలో అదృష్టాన్ని ఇస్తాడేమో నాకు తెలియదు, కానీ నేను అలా పెట్టాను. మళ్ళాగా నందివర్ధనం పూలడ ఇగో ఈ మధ్యలో బాగా చెట్టు పెద్దది కూడా నేను కొట్టినా కాడ మళ్ళీ మొక్కలు చెట్టు నిండా మొక్కలే, చెట్టు నిండా పూలే అండి. ఎందుకో కానీ నేను దేవుడికైనా పెడతాను. ఏ చెట్టు పెట్టినా మనసులో దేవుడిని తలుచుకొని పెడతా. ఏ పువ్వు అయినా ఆ దేవుడి పాదాలు వద్ద చేరాలని నేను పెడతాను. ఏమండి, నేను మంచి మంచి వీడియోస్ ఇస్తున్నానండి, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో అందరికి ఫార్వర్డ్ చేయండి. వీలైతే తులసిని పెంచండి, తులసి చెట్టు.